11వ సామాన్య ఆదివారం. దైవ నిబంధన, అపారమైన ప్రేమ, కాపరిలేని గొర్రెలపై క్రీస్తు కరుణ. ప్రియమైన విశ్వాసులారా, ఈరోజు దైవవాక్యం 3 గొప్ప సత్యాలను తెలియచేస్తూ ఉన్నది. మొదటిది, దేవుడు మనలను పిలుస్తున్నాడు. రెండవది, మనం పాపులుగా ఉన్నప్పటికీ ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. మూడవది, ఆ ప్రేమను ఇతరులకు పంచమని మనలను పంపిస్తున్నాడు. ఈ 3 పట్టణాలు ఒక చిన్న వాక్యముతో చెప్పాలంటే, సృష్టికర్త పిలిపే సృష్టికి మలుపు, పాపమునకు క్షమాపణే శాపమునకు నివారణ, కరుణను పొందిన వారే కరుణను పంచేవారు. దేవుడు మనలను తన ప్రజలుగా ఎంచుకున్నాడు. మొదటి పట్టణంలో నిర్గమాకాండము 19వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనంలో ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి బయటపడి సీనాయి పర్వతం వద్దకు చేరుకుంటారు. అక్కడ దేవుడు వారితో ఇలా అంటున్నాడు: మీరే నా వారు, నా సొంత ప్రజలు, నాకు యాజక రూపరాజ్యము, మీరే నా పవిత్ర ప్రజ. దేవుడు వారిని బానిసలుగా కాదు, తన సొంత బిడ్డలుగా పిలిచాడు. అలాగే బాప్తిస్మం ద్వారా మనల్ని కూడా దేవుడు తన కుటుంబంలో చేర్చుకుంటాడు. మనం కేవలము పేరుకి క్రైస్తవులం కాదు, మన జీవితాల ద్వారా దేవుని ప్రేమను చూపించాల్సిన బాధ్యత మనపై ఉంది. మన కుటుంబంలో, మన ఉద్యోగంలో, మన గ్రామంలో, మన సమాజంలో దేవుని సాక్షులుగా జీవించాలి. మనం పాపులుగా ఉన్నప్పటికీ క్రీస్తు మనలను ప్రేమించాడు. 2వ పట్టణంలో పౌలు ఒక అద్భుతమైన సత్యాన్ని చెబుతున్నాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకై మరణించాడు. లోకంలో మంచి వ్యక్తి కోసం ఎవరైనా ప్రాణం ఇవ్వవచ్చు, కానీ క్రీస్తు తప్పు చేసిన వారి కోసం, పాపం చేసిన వారి కోసం ప్రాణం ఇచ్చారు. మనం ఆయనను ప్రేమించక ముందే ఆయన మనలను ప్రేమించాడు. మనం ఆయనను వెదకముందే ఆయన మనలను వెదికారు. మనం పడిపోయినప్పుడు ఆయన మనలను వెతుకుతారు. అందుకే క్రైస్తవ జీవితం భయంతో కాదు, కృతజ్ఞతతో జీవించాలి. దేవుడు నన్ను ప్రేమించాడు, అందుకే నేను ఇతరులను ప్రేమిస్తాను అన్నదే నిజమైన క్రైస్తవత్వం. కాపరి లేని గొర్రెలపై క్రీస్తు కరుణ. ఈరోజు సువార్తలో యేసు ప్రజలను చూచి ఆయన హృదయం కరిగిపోయింది. ఎందుకంటే వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. నేటి ప్రపంచంలో కూడా అలాంటి ఎంతో మంది ఉన్నారు. ధనం ఉంది కానీ శాంతి లేదు, ఇల్లు ఉంది కానీ ఆనందం లేదు, మిత్రులు ఉన్నారు కానీ నిజమైన ప్రేమ లేదు, మాట్లాడేవారు ఉన్నారు కానీ వినేవారు లేరు, బయట నవ్వుతారు, లోపల ఏడుస్తారు. అలాంటి వారిని చూసి క్రీస్తు కనికరపడుతున్నాడు. కోత విస్తారముగా ఉంది, పనివారు కొలది మంది. ఈ మాట కేవలము గురువులకు, కన్యాస్త్రీలకు మాత్రమే కాదు, ప్రతి బాప్తిసం పొందే క్రైస్తవునికి చెందుతుంది. అదేమిటంటే, ఒక మంచి మాట చెప్పడము, బాధలో ఉన్న వారిని ఓదార్చడము, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడము, రోగులను పరామర్శించడము, దేవుని వాక్యాన్ని పంచడము. ప్రపంచం మార్చడానికి పెద్ద పెద్ద పనులు అవసరం లేదు. ఒక చిరునవ్వు, ఒక ప్రార్థన, ఒక సహాయం, ఒక క్షమాపణ, ఒక మంచి మాట చాలా జీవితాలను మార్చగలవు. యేసు అపోస్తలులతో ఇలా చెప్పారు: ఉచితముగా పొందారు, ఉచితముగా ఇవ్వండి. దేవుడు మనకు ఏమి ఉచితంగా ఇచ్చారు? జీవితాన్ని, ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, విశ్వాసాన్ని, క్షమాపణను, రక్షణను. అయితే మనము కూడా ప్రేమను, క్షమను, సహాయాన్ని, దయను, దేవుని వాక్యాన్ని ఇతరులకు పంచాలి. ప్రియమైన విశ్వాసులారా, ఈరోజు దైవవాక్యం 3 గొప్ప సందేశాలను ఇస్తుంది. దేవుడు మనలను తన ప్రజలుగా పిలిచాడు. మనం పాపులుగా ఉన్నప్పటికీ క్రీస్తు మనలను ప్రేమించాడు. ఆ ప్రేమను ప్రపంచానికి పంచమని మనలను పంపిస్తున్నాడు. మన చుట్టూ ఎంతో మంది కాపరి లేని గొర్రెలా ఉన్నారు. వారికి ఆశను ఇవ్వండి, వారికి ధైర్యం చెప్పండి, వారికి దేవుని ప్రేమను తెలియచేయండి. ఈరోజు మన హృదయాలలో ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, నీ ప్రేమ నేను పొందాను, ఇప్పుడు నీ కరుణకు సాక్షిగా జీవిస్తాను. కోత పనివాడిగా నీ రాజ్య విస్తరణకు నన్ను ఉపయోగించు. ఉచితంగా పొందిన నీ ప్రేమను ఉచితంగా పంచే కృపను నాకు